ఎన్ని చెప్పినా ఎదుటోడు సరైన విశ్వాసంలోనికి రాకపోతే రక్షణ రాదు. ఒకప్పుడు నేను కుండ బద్దలు కొట్టుకుంటూ చెప్పటం వలనే కదా ఈరోజు మీరందరూ రక్షణలోనికి వచ్చారు, మీరందరూ సత్యంలోనికి వచ్చారు. ఇప్పుడు నేను కుండలు బద్దలు కొట్టి ఎవరికి భయపడకుండా ఉన్నట్టు వాస్తవాన్ని చెప్పకపోతే మీలాంటి వాళ్ళందరూ దగ్గరికి వచ్చేటోళ్ళ, మీలాంటి వాళ్ళందరూ సత్యాన్ని తెలుసుకునేటోళ్ళ. ఈరోజు ఇంతమంది సత్యాన్ని తెలుసుకున్నారంటే నేను కుండలు బద్దలు కొట్టడం వల్లనే కదా. మరి మీరెందుకు దాస్తున్నారు? మీరెందుకు ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు? మీకు తెలిసిన నిజాన్ని మీరెందుకు దాస్తున్నారు? వచ్చేసి జనాలకు అనుకూలంగా పై మాటలు చెప్పడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? కాకపోతే నీకు డబ్బులు వస్తాయేమో, జనాల్ని నేను ఎక్కువగా అభిమానిస్తారేమో, రెగ్యులర్ గా నేను పిలుచుకెళ్ళేసి నీ చేత వాక్యం చెప్పించుకొని నీ చేత మీటింగ్లు పెట్టించుకుంటారేమో, కానీ వాడు మార్పు చెందుతారా? సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మనందరి కన్న తండ్రి, ఏకైక దేవదేవుడు, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరికీ తండ్రి, అనగా కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషిని నిర్మించిన, సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ఆ ఒకే ఒక్క దేవుడు అందరికీ తండ్రి అయి ఉన్నాడు కనుక ఆ దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా మరి బ్రతకాలి, జీవించాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం ద్వారానే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక మంచి విషయం ఏమిటంటే, మనిషి జంతువుకు భయపడతాడు, అలాగే తోటి మనిషికి భయపడతాడు. మీ జీవితంలో మీరు ఏనాడైనా దేవునికి భయపడేటోని చూసారా? పోనీ మీరు భయపడ్డారా? మనం దేవునికి భయపడం, కానీ జంతువులకు, పురుగులకు, దోమలకు, అలాగే తోటి మనుషులకు మనం భయపడతాం, కానీ దేవునికి భయపడం అనే విషయం ఈరోజు మరొక్కసారి రుజువైంది. ఈరోజు మరొక్కసారి రుజువైంది అనమాట. ఎందుకు, ఎలా చెప్పండి చూద్దాం. ఎలా రుజువైందో రోజు ఆ బుజ్జికి అర్థమైంది కదా. అందుకోసమే నువ్వు జాగ్రత్తగా చూడు, గమనించు. గుళ్ళు గోపురాలు వర్ధిల్లుతున్నాయి. అందుకోసమే దేవునికి చోటు లేని సంఘాలు వర్ధిల్లుతున్నాయి లేవా? దేవుని చిత్తానుసారంగా కాకుండా తమ సొంత ఆజ్ఞలను, తమ సొంత పద్ధతులను జనాలను భయపెడుతూ, సత్యం ఓపెన్గా విడమరిచి చెప్పకుండా ఏదో దాచుకుంటూ నా దగ్గర ఏదో ఉంది అని వాళ్ళను వాడు గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుని సేవకునికి భయపడేటటువంటి విశ్వాసుల్ని మీరు చూసే ఉంటారు. సేవకునికి భయపడేటటువంటి విశ్వాసి, సేవకునికి ఒక విశ్వాసి భయపడుతున్నాడు ఎందుకు అని అంటే, తనేదో స్పెషల్ అని, తన దగ్గర ఏదో దాగి ఉందని, బైబిల్లో కూడా లేనిది తన దగ్గర ఏదో ఉందని చెబుతూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే అబద్ధాలు చెబుతూ జనాల్ని భయపెడితే భయపడతారు. జనాలు భయపడతారు. స్టార్టింగ్లో నుంచి నేను అలా చేయలేదు కాబట్టి నాకు మీరు భయపడట్లేదు, నేను కూడా అలానే చేసి ఉంటే నాకు మీరు ఖచ్చితంగా భయపడేటోరు, అంతేనే కదా. ఇదొక రకం అయితే, ఇంకొక రకం ఈరోజు వాక్యాన్ని బోధించేటటువంటి బోధకులు సైతము ఎవరికి భయపడుతున్నారు? దేవునికి కాదు. నేను పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవరికి భయపడుతున్నారు తెలుసా? వాళ్ళు కూడా మనుషులకే భయపడుతున్నారు, విశ్వాసులకు భయపడుతున్నారు. విశ్వాసులకు భయపడుతున్నారు వాళ్ళు. అలా ఎలా అని అనుకుంటున్నారా? మనం వాళ్ళకు అనుకూలంగా బోధ చేయకపోతే వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో. కాబట్టి సత్యమని తెలిసినప్పటికీ కూడా, వాస్తవమని బైబిల్ చదివేటప్పుడు ఆ బైబిల్ మనల్ని కొడుతూ ఉన్నప్పటికీ కూడా, యథార్థమైనటువంటి హృదయంతో బైబిల్ చదివితే ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి సత్యం మనకు నిమ్మలంగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? అర్థమైనప్పటికీ కూడా అర్థమైన రీతిగా బోధించకుండా లోకంలో ఉండే విశ్వాసులను చూసి, తన చర్చిలో ఉండేటటువంటి విశ్వాసులను చూసి మరి ఇలా బోధిస్తే విశ్వాసులు పాడైపోతారేమో, దూరమైపోతారేమో. పాడైపోవటం కాదు కానీ దూరమైపోతారేమో. చాలా మంది సేవకుల దగ్గరికి వెళ్ళేసి బైబిల్లో ఇలా బైబిల్ ఇలా చెప్తుంది కదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు? మీరు సొంత నిర్ణయాలు, సొంత పద్ధతులు, సొంత ఆచారాలు ఎందుకు ప్రవేశపెడుతున్నారు అని చెప్పేసి ఎంతో మంది పాస్టర్లతో మాట్లాడటం జరిగింది. మనం మాట్లాడేమా లేదా? ఎంతో మంది పాస్టర్లు సిగ్గే పడకుండా ఓపెన్ గా చెప్పిన సందర్భాలు మనకు జ్ఞాపకం ఉన్నాయి కదా. ఏమని? నా పొట్ట ఎందుకు కొడతారయ్యా, నా పొట్ట ఎందుకు కొడతారు మీరు, ఏదో బతుకుతున్నాం మేము అని. మరికొంతమంది
కొంతమందికి ఫండ్స్ వస్తుంటాయి అన్నమాట బయట నుంచి అంటే వేరే దేశం నుంచో లేకపోతే ఈ దేశంలోనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి అందులో నుంచి మనీ జనరేట్ చేసి ఒక పాస్టర్కి ఒక 2,000 చొప్పున 3,000 చొప్పున ఇచ్చామనుకో, ఇక అలా తీసుకుంటున్నటువంటి పాస్టర్ ఏం చేస్తాడు, సొంతంగా బైబిల్ చదివినప్పటికీ కొన్ని సంస్థలలో కొన్ని ఆర్గనైజేషన్లు ఏం చేస్తున్నారు అంటే, నువ్వు సొంతంగా బైబిల్ చదవకూడదు, వాళ్ళకి ఎన్ని బ్రాంచులు ఉంటాయో అన్ని బ్రాంచ్లోనికి ఇదిగో వర్తమానం ఈరోజు పంపిస్తున్నాం, అన్ని చోట్ల ఇదే వర్తమానం జరగాలి, అన్ని చోట్ల ఇదే వర్తమానము చెప్పాలి, నీకు రాకపోతే చదివి కూసో, కానీ నీ సొంతంగా చెప్పడానికి అసలు వీల్లేదు అనేటటువంటి సంస్థలు కొన్ని అయితే, మరికొన్ని నువ్వు ఏమైనా చెప్పు కానీ మేము చెప్తున్న దానికి వ్యతిరేకంగా చెప్పొద్దు, చెబితే నీకు శాలరీ కట్టు, నీకు జీతం రాదు. ఇక దానికి భయపడి సత్యం తెలుసుకున్నప్పటికీ కూడా మనోడు ఏం చేస్తుంటాడు తెలుసా, బయటికి రాడు, సత్యాన్ని తెలిసినప్పటికీ కూడా చెప్పడు, సత్యాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా చెప్పడు. అంటే డబ్బుకు కూడా భయపడుతున్నారు. ప్రాణము లేనిది డబ్బుకు జీవం ఉందా? జీవము లేని డబ్బుకు భయపడుతున్నాడు, తెలివి లేని జంతువుకు భయపడుతున్నాడు, తనతోటి సమానులైనటువంటి మనుషులకు భయపడుతున్నాడు. మన జీవితంలో మనం చూసాం కదా ఇలాంటి వాళ్ళని, డబ్బుకు భయపడేటోళ్ళని చూసాము, జనాలకు భయపడేటోళ్ళని చూసాము, జంతువులకు భయపడేటోళ్ళని చూసాము ప్లస్ అందులో మనం కూడా ఉన్నాం. 1 నెంబర్ చూసాము, అందులో మనం కూడా, అంటే డబ్బుకు మనం భయపడతాం, జనాలకు మనం భయపడతాం, జంతువులకు మనం భయపడతాం కదా, జీవం ఉన్న వాటికి భయపడతాం, జీవం లేని వాటికి భయపడతాం. అర్థమవుతుందా? కానీ దేవునికి భయపడేవాడిని చూశారా? పోనీ దేవునికి మీరు భయపడ్డారా? ఎన్ని రోజుల నుంచి నేను దేవుని తరఫున మాట్లాడుతున్నాను, టయానికి రండి అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఎవరన్నా భయపడ్డారా? కనీసం ఖాతరు చేశారా? ఎప్పుడైతే 5 నిమిషాలు లేట్ వస్తే 500 ఫైన్ కట్టాలి అనగానే వచ్చారు. ఎవరికి భయపడొచ్చారు? ఒక్క 5 నిమిషాలు లేట్ అయినా పక్క 100% 500 కట్టాల్సిందే అనగానే, అంటే మనం ఎవరికి భయపడతాం అనేది ఒక నిర్ధారణ, ఒక చిన్నపాటి రుజువు ఇక్కడ జరిగిందా లేదా? కాకపోతే బయట ఒప్పుకోం. ఇందాకలా బాబాయ్ మాట్లాడినట్టు మాట వరుసగా ఏం చెప్తాం, మాట మాట్లాడేటప్పుడు ఏం చెప్తాం, అన్నిటికంటే ఇంపార్టెంట్ దేవుని పనే, అన్నిటికంటే ఇంపార్టెంట్, కానీ ఫస్ట్ నా పని చేసుకుని వస్తా, సమయం ఉంటే వస్తా. అన్నిటికంటే ఇంపార్టెంట్ బైబిలే, ఎవడు కాదన్నాడు? అన్నిటికంటే ఇంపార్టెంట్ బైబిలే, కానీ ఫస్ట్ నా పని చేసుకొస్తా అంటే ఎట్టుంటది? అదే మన జీవితం. దేవునికి భయపడుతున్నా చెప్పటమే, భయపడేది ఉండదు. దేవునికి భయపడ్డాడు అని అంటే, అలాంటి వాడు ఎవరైనా ఉన్నారా దేవునికి భయపడేవాడు అని అంటే, మన బైబిల్లో చూడటమే. దేవుని పని పాడవకూడదు, దేవుని పని ఏమవ్వకూడదు అనే ఏకైక ఇంటెన్షన్. దానికోసం ఒక వ్యక్తి, దానికోసం ఒక భక్తుడు, దేవునికి భయపడే ఒక భక్తుడు చికెన్, మటన్, ఫిష్ తినటమే బంద్ చేశాడు. మీరు బంద్ చేయగలరా? మనం బంద్ చేయగలమా చెప్పండి? నాన్ వెజే బంద్ చేశాడు. మనం ఎప్పుడు బంద్ చేస్తాం? దేవుడు చెప్తే బంద్ చేయం. దేవుని పని పాడవుతుందని దేవుని ఉద్దేశించి మనం బంద్ చేయం. తింటే నువ్వు చస్తావు అని డాక్టర్ చెప్పాడు అనుకో, అమ్మో డాక్టర్ చెప్పాడు తినొద్దు, ఇప్పుడు కథం. డాక్టర్ చెప్పాడు, అయ్యా నేను తినను. ఆ రోజు ఎంత పండుగ ఉన్నా, ఎంత మటన్ ఉన్నా, ఎంత ఏమున్నా చాలా బిగబట్టుకొని, పచ్చడి ఉంటే అమ్మా, మజ్జిగుంటే తల్లి అని చెప్పేసి మజ్జిగతోనో పచ్చడితోనో ఏదో ఒక దాంతో ఆ రోజు, అంటే మనం ఎవరికి భయపడే వాళ్ళము? ఒకసారి ఆలోచన చేయాలి. ఏదో రోగం వచ్చింది అని డాక్టర్ చెప్తే మాత్రం అబ్బా, దానికి అందరు భయపడతారు కాబట్టి అందరు సలాం కొడతారు. చూడు, దేవుడి కోసం ఈ పని చేస్తున్నానని చెప్పి మనం అన్నాం అనుకో వేరే వాళ్ళ మనుషులతో, దేవుడు ఏం చేస్తాడు కానీ అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే వాడితో చెప్పు, డాక్టర్ తినొద్దన్నాడు అని వాడితో చెప్పు, వాడు మాట్లాడతాడా? కిమ్మంటాడా? అవునా, ఓకేలే, అయితే వేరే కర్రీ ఏమైనా ఉంటే పెట్టమ్మా అంటాడు. మనం బంధువుల ఇంటికి వెళ్ళినా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా కూడా బలవంతం చేస్తారు వాళ్ళు. డాక్టర్ పేరు చెప్తే, దేవుని పేరు చెప్తే అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్లో బొట్టు తీసేయి అని దేవుడు చెప్పాడా? ఎక్కడేం చెప్పాడా? తమ సొంత జ్ఞానంతో, తమ సొంత వివరణలతో, తమ సొంత తెలివితో మనుషులు ప్రవేశపెట్టిన ఆచారమే కదా ఇది. చచ్చిపోతా, సావనైనా చస్తా గాని బొట్టు మాత్రం అంటలే. అంటే ఎవరి మాటకు ఎక్కువ విలువిస్తున్నారు వీళ్ళు? అంటే దీని అర్థం బొట్టు పెట్టుకోండి అని నేను చెప్పట్లే, మళ్ళీ అపార్థం చేసుకోకూడదు. దేవుడు బొట్టు పెట్టుకో అని చెప్పలే, బొట్టు తీసేయి అని కూడా చెప్పలే. కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే, ఒక మనిషి చెప్తే అలా బైబిల్లో ఉందా లేదా, దేవుడు నిజంగా చెప్పాడా లేదా అని పసిగట్టుకోకుండా, ఆలోచించకుండా
ఇంకా చెప్పాలంటేనండి, బైబిల్లో ఉన్నది దేవుడు చెప్పింది చెప్తే పాటించరు. ఎందుకు పాటించరు చెప్పండి? దీనికి ఒక ట్రిక్ చెప్పండి మీరు. మంచి ట్రిక్ ఉంది. సరైన సమాధానం ఎవరైనా చెప్తారా? ఎవరైనా? మన మనసు దేవుని మాటలను చెప్తే పాటించడానికి కష్టపడతాం, కానీ అదే మనిషి ఒక మాట చెప్తే ఎంత కష్టమైనా కూడా చాలా ఈజీగా తీసేస్తుంటాం, ఈజీగా దాన్ని అనుసరిస్తుంటాం. ఇప్పుడు బొట్టు తీసేస్తే భర్త లోకం రకరకాలుగా అంటది, నిందిస్తుంది కదా. వినండి, ఇప్పుడు లోకానికి ఏమైనా భయపడతారా మనుషులు? ఆ సమయంలో ఎవరేమన్నా నాకు సంబంధం లేదు, ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, నా భర్త నన్ను విడాకులు ఇచ్చేసినా పర్లేదు, నా భర్త నాకు విడాకులు ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి భర్తకు వ్యతిరేకంగా భర్త మాట లోబడకుండా బొట్టు తీసేసి తిరుగుతున్నటువంటి వాళ్ళు లేరా? అవునా కదా. పైగా ఏమంటారు తెలుసా? నిందలు వస్తాయమ్మా, దేవుడు బైబిల్లో చెప్పాడు నిందలు భరించాలే. ఆ మాట దేవుడే చెప్పి ఉంటే, ఆ మాట ప్రకారంగా నువ్వు బ్రతికి ఉంటే, అప్పుడు నిందలు వచ్చి ఉంటే, అప్పుడు నువ్వు ధన్యురాలివి, ధన్యుడవు. బైబిల్లో ఆ మాట దేవుడు చెప్పనే లేదు. చెప్పని దాన్ని నువ్వు చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి నిందలు, దేవుని కోసం నిందలు భరిస్తున్నానంటే ఎట సెట్ అవుతుంది, ఎట సరిపోతుంది? అది అర్థమవుతుందా? నువ్వు హింసలు పొందినా, బాధలు పడ్డా, నిందలు భరించినా, ఎన్ని భరించినా కూడా నువ్వు ఎందుకోసం భరిస్తున్నావు? దేవుని మాట కోసమా, మనుషుల మాట కోసమా? ఎవరి మాట కోసం నువ్వు భరిస్తే నీకు లాభం? మరి ఇది దేవుని మాటేనా, మా పాస్టర్ గారు మాత్రమే చెప్తున్నాడా అని చెక్ చేసుకునేటటువంటి జ్ఞానం మనకు ఉండాలా వద్దా? అయితే ఇలాంటి ఆలోచన లేకుండా బైబిల్లో ఉందా లేదా అని తెలియకపోయినప్పటికీ కూడా మనుషులందరూ కామన్ గా చేసే పాయింట్ ఒకటి మీరు గమనించండి. బైబిల్లో ఉన్నదే పాస్టర్ చెప్పాడు అనుకో, దాన్ని పాటించరు. అది బైబిల్లో ఉందా లేదా అని చెక్ చేయరు. చెక్ చేయకపోయినా అది బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని పాటించరు. అది వాళ్ళకి తెలియకపోయినా పాటించరు. బైబిల్లో లేని పాస్టర్ గారు చెప్పారనుకోండి, అది కూడా బైబిల్లో ఉందా లేదా తెలియకపోయినా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండానే దాన్ని ఖచ్చితంగా పాటిస్తారు, దాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు. ఎందుకు? దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏమిటో తెలుసా? మనలో కూడా సాతానుడు ఉన్నాడు అని, వాడు బహుబలంగా పనిచేస్తున్నాడు అని అర్థం మనకు కావాలి. ఎందుకు? వాడికి తెలుసు, నీకు తెలియదు. వాడికి తెలుసు ఏది దేవుని మాట, ఏది దేవుని మాట కాదు, వాడికి తెలుసు. కాబట్టి వాడు నీలో ఉండి ఏదైతే దేవుని మాట అయితే ఉంటుందో, దేవుని ఆజ్ఞ అయి ఉంటుందో, దాన్ని నీకు నీ చేత పని చేయనీయదు, నీ చేత అనుసరించనీయదు. అదే మనిషి మాట. లోకంలో గత్తరొచ్చినా కూడా నువ్వు మాత్రం ఈ మాట పాటించాల్సిందే అనే విధంగా నిన్ను కరాఖండిగా మనుషుల ఆజ్ఞల్లో నడిపిస్తారు. అలా నడుస్తున్నటువంటి వాళ్ళే ఈ రోజు ఎక్కువ మంది ఉన్నారు క్రైస్తవ్యంలో. వాళ్ళే క్రైస్తవ్యాన్ని ఒక మతంగా మార్చేశారు. అలాంటి క్రైస్తవ మతం ఈ లోకంలో ఎక్కువగానే ఉంది. క్రైస్తవ మార్గం అనేటటువంటి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం, అవునా కదా. ఇందులో మీకు అర్థం కావాల్సిన పాయింట్ వింటున్నారా? ఇందులో మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఒకటి, నేను మీ ముందు ఉంచాలి అనుకుంటున్నటువంటి పాయింట్ ఒకటి. ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం, ఇందులో నుంచి మనం మన హృదయంలో పదిలపరుచుకొని మనం అనుసరించాల్సినటువంటి విషయం ఒకటి ఏంటి అంటే, మొదటగా మనం చేయాల్సినటువంటి పని, మనలో సాతాను లేకపోతే, మనం సాతాను చేత నడిపింపబడట్లేము అని అనుకుంటే మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో చెక్ చేసుకునే పద్ధతి కలిగి ఉండాలి. చెప్పబడుతున్నటువంటి మాట బైబిల్లో ఉందా లేదా, ఇది దేవుని మాటేనా కాదా? పాస్టర్ ఎంత పెద్దోడైనా కానివ్వండి, 10 అడుగులో 20 అడుగులో 30 అడుగుల ఎత్తు కలిగినటువంటి పాస్టర్ అయినా సరే, అర్థమవుతుందా? వాడు 10 క్వింటాల లావు ఉన్నటువంటి వాడైనా సరే, పాస్టర్ ఎలాంటోడైనా సరే, ఎంతటోడైనా సరే, ఆయన చెప్పింది బైబిల్లో ఉందా, లేకపోతే ఆయన సొంత మాట చెప్తున్నాడా అని చెక్ చేసేటటువంటి విధానం ఉండాలి. అందుకోసమే ప్రపంచ క్రైస్తవులందరికీ మాదిరి చూపించినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? బెరయ సంఘస్థులు. ఈ లోకంలో పాస్టర్లు అనే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అపోస్తులుడు అయినటువంటి పౌలు గారి కాలి గోటికి సరిపోతారా చెప్పండి కదా? అలాంటి ఆయన బోధిస్తేనే ఆయనను ఎందుకు నమ్మాలి? ఆ పౌలు గారిని ఎందుకు నమ్మాలి? పౌలు గారు కూడా మనిషే. ఆయన చెప్తుంది ఎలా ఉందా లేదా అని చెక్ చేసినటువంటి గనులు వాళ్ళు బెరయ సంఘస్థులు. మరి ఈరోజు మనం ఇలా ఉన్నామా? క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళు ఇలా ఉన్నారా? గుడ్డిగా కళ్ళు మూసుకొని పరిగెడుతున్నారా పాస్టర్ బడి కదా? చెక్ చేసుకునే తత్వం, విధానం మనం కలిగి ఉండాలి. ఒకటి. సెకండ్,
మనిషి మాట కంటే ఎక్కువగా దేవుని మాటకు విలువనిస్తూ నేను దేవునికి భయపడుతున్నానా మనుషులకు భయపడుతున్నానా అనేటటువంటి విషయం ఎందును బట్టి అర్థమవుతుందంటే, దేవుడు చెప్పినటువంటి మాటను ఏం జరిగినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎలాంటి పరిస్థితి ఏర్పడినా కూడా మనం దాన్ని జబదాటకుండా, దాన్ని వ్యతిరేకించకుండా, దాన్ని ధిక్కరించకుండా ఫాలో అవ్వగలగాలి. ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా. ప్రతి ఆదివారం మీరు వస్తుంటే ఎంత లేటుకి వెళ్ళినా కూడా నష్టమేమీ లేదు కాబట్టి ప్రశాంతంగా నిమ్మలంగా వచ్చారు. ఈ ఆదివారం కనుక లేటుకి వెళ్తే పక్క 500 నష్టం వస్తుంది అనేటటువంటి ఆలోచన కలిగి పరిగెత్తుకొచ్చారు. అవునా? అదో కాదో ఏదేమైనా అది మీకు తెలుసు, తర్వాత దేవుడికి తెలుసు. కానీ నాకు కనబడుతుంది, నేను చెప్తున్నా. కాబట్టి దేవునికి మాత్రమే విలువిచ్చే విధానంలోనికి రండి. దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకునికి విలువిచ్చేటటువంటి విధానంలోనికి రండి. ఇక్కడ బెరే సంఘస్థులు పౌలు శీలలను ఎందుకు విలువిచ్చారు, గౌరవించారు అని అంటే, వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఉంది కాబట్టి చెక్ చేసుకొని విలువనిచ్చారు. సేవకునికి విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. సేవకునికి భయపడటంలోనూ విలువ ఇవ్వటంలో తప్పు లేదు. కానీ ఆయన మాట్లాడుతుంది ఆయన సొంత మాట లేకపోతే దేవుని మాట అని గ్రహించుకోగలగాలి, చెక్ చేసుకోగలిగేటటువంటి స్థితి మనకు ఉండాలి. అలా చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఆయనకు భయపడాలి. ఒకవేళ పొరపాటున ఆయన అబద్ధ బోధకుడైతే, ఆయన సాతాను పరిచారకుడైతే, నువ్వు సాతానికి భయపడుతున్నట్టయితుంది, సాతాన్ని పూజిస్తున్నట్టయితుంది, ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా మందికి ఈ విషయం అర్థం కావాలి. దీని కొరకు ఒక మంచి సందర్భం బైబిల్లో నుంచి చూపించి నేను పాఠం ముగించేస్తాను. అదేంటంటే, మనకు సత్యం తెలిసినప్పటికీ, మనకు నిజం తెలిసినప్పటికీ మనం చెప్పకపోవటం ప్రమాదమా, చెప్పటం ప్రమాదమా? అందరూ ఇచ్చే సమాధానం ఇదే ఇస్తారు, చెప్పకపోతేనే ప్రమాదం అంటారు. కానీ అందరూ నమ్మేది మాత్రం వేరే. చెప్పేది ఇది, కానీ అందరూ నమ్మేది ఏంటో తెలుసా? చెబితేనే ప్రమాదం. అందరూ నమ్మేది ఇది. ఎందుకు అని ఏమైనా డౌట్ వస్తుందా? ఎందుకు అని అంటే, ఇప్పుడు ఎస్ అవును అని మీరు చెప్తే చూడు, బైబిల్లో ఉన్న సత్యం నీకు తెలిసింది, బైబిల్లో ఉన్న సత్యం నీకు తెలిసింది, తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత చెప్పకుండా దాచుకుంటూ తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? తెలిసిన నిజాన్ని చెప్పాలి అని తెలుసు, చెప్పకపోతే నీకు ప్రమాదం, లోకానికి ప్రమాదం అని నీకు తెలుసు. కానీ చెప్పకుండా సంవత్సరాల కొద్ది తిరుగుతున్నావు అని అంటే అర్థం ఏంటి? ఎవరికి భయపడుతున్నావు? చెప్తే ప్రమాదం అని నమ్ముతున్నావుగా, చెబితేనే ప్రమాదం అని నమ్ముతున్నావుగా. చెప్పానే అనుకో, ఎందుకు లేనిపోయిన అనవసరమైన గొడవ, ఇబ్బంది. అందరు టార్గెట్ చేస్తారు, అందరిలో మనం హైలైట్ అవుతాం. బైబిల్లో ఈరోజు చాలామంది సత్యం తెలుసుకొని ఇది సత్యం, ఇది నిజం అని నమ్మిన తర్వాత ఆఖరికి మేము ఇలానే ఉంటే నరకానికి వెళ్ళిపోతామనేటటువంటి భయం కలిగి బాప్తిస్మం తీసుకునేటువంటి సేవకులు, మా బాప్తిస్మం విశ్వాసం వచనానుసారమైన విశ్వాసానికి అనుకూలంగా నా బాప్తిస్మం ఉండాలి అని వచ్చి బాప్తిస్మం తీసుకున్నటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో వాళ్ళు తెలుసుకున్నటువంటి నిజాన్ని కనీసం వాళ్ళ సంఘస్థులకు కూడా చెప్పలేకపోతున్నారు అని అంటే, ఇప్పుడు తానే బాప్తిస్మం తీసుకున్నాడు అంటే తన సంఘస్థులకు ఏం చేయాలి? ఇప్పుడు ఇతను చెప్పాలి, నిజం ఒప్పించాలి. ఆ నిజం ప్రకారంగా, సత్యం ప్రకారంగా ఏం చేయాలి? మరలా వాళ్లకు బాప్తిస్మం ఇవ్వాలి కదా. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎలాగైతే చేశారో అలా, అవునా కదా? చెప్పకుండా సేవకుడు మాత్రమే బాప్తిస్మం తీసుకొని ఈ సత్యాన్ని తెలుసుకొని విశ్వాసులను వాడుకుంటూ సందర్భం వచ్చినప్పుడు కానుకలు ఇవ్వండి అని టార్చర్ చేస్తూ, వాళ్లను బలవంత పెడుతూ, ఇబ్బంది పెడుతూ, వాళ్ళ దగ్గర నుంచి కానుకలు గుంజుకుంటూ, వాళ్ళ వలన బతుకుతూ
తన జీవనాన్ని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతున్నాడే తప్ప తన దగ్గర ఉన్నటువంటి విశ్వాసులకు ఈ సత్యం తెలియచేయాలి, ఈ మేలు, ఈ నిజం చెప్పాలి అనేటటువంటి ఆలోచనే లేనటువంటి సేవకుడిని ఏమంటారు మీరు చెప్పండి? ఏమనాలి అలాంటి సేవకుడిని? నేనైతే అలాంటి సేవకుడు అని అనొచ్చా? గుంట నక్కల బ్యాచ్ అది, అవునా కదా? మనసు బాధపడినప్పటికీ కఠినంగా మాట్లాడకపోతే లోపల ఉన్న సాతాను పారిపోడు. సాతాను పారిపోవాలి అని అంటే తప్పదు. ఈ రకమైనటువంటి విధానంలో కొంతమంది సాగుతుంటే మరి కొంతమంది ఎలా సాగుతున్నారు అని అంటే, నిజం తెలుసు, బాప్తిస్మం తీసుకున్నారు, తన సంఘాన్ని మార్చుకున్నారు, కానీ పబ్లిక్ లో చెప్పడానికి భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? పబ్లిక్ లో చెప్పడానికి ఎవరికి భయపడుతున్నావు అంటే జనానికే కదా, మనుషులకే కదా. మళ్ళా మనకున్న తెలివి ఎంత గొప్పది అని అంటే, దీన్ని కవర్ చేసుకునే తెలివి కూడా మళ్ళా ఉంటది. ఆ మాత్రం తెలివి లేకపోతే సమాజంలో ఎలా కొనసాగుతాం? అవునా కదా? లోపల ఎన్ని కురుపులున్నా కప్పేసుకునే తెలివి మనకు, చక్కటి దుస్తులు ఉందా లేదా? అదే విధంగా మన లోపాలని మనం కప్పుకునేటటువంటి విధానం ఎవరికి మాత్రం లేదు చెప్పు. ఎందుకు చెప్పట్లేనో తెలుసా? ఎందుకు చెప్పట్లేవు? పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 అంటుంటాడుగా. ఎన్ని చెప్పినా ఎదుటోడు సరైన విశ్వాసంలోనికి రాకపోతే రక్షణ రాదు. ఒకప్పుడు నేను కుండ బద్దలు కొట్టుకుంటూ చెప్పటం వలనే కదా ఈరోజు మీరందరూ రక్షణలోనికి వచ్చారు, మీరందరూ సత్యంలోనికి వచ్చారు. ఇప్పుడు నేను కుండలు బద్దలు కొట్టి ఎవరికి భయపడకుండా ఉన్నదున్నట్టు వాస్తవాన్ని చెప్పకపోతే మీలాంటి వాళ్ళందరూ దగ్గరికి వచ్చేటోళ్ళ, మీలాంటి వాళ్ళందరూ సత్యాన్ని తెలుసుకునేటోళ్ళ. ఈరోజు ఇంతమంది సత్యాన్ని తెలుసుకున్నారంటే నేను కుండలు బద్దలు కొట్టడం వల్లనే కదా. మరి మీరెందుకు దాస్తున్నారు? మీరెందుకు ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు? మీకు తెలిసిన నిజాన్ని మీరెందుకు దాస్తున్నారు? వచ్చేసి జనాలకు అనుకూలంగా పై మాటలు చెప్పడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? కాకపోతే నీకు డబ్బులు వస్తాయేమో, జనాల్ని నేను ఎక్కువగా అభిమానిస్తారేమో, రెగ్యులర్ గా నేను పిలుచుకెళ్ళేసి నీ చేత వాక్యం చెప్పించుకొని నీ చేత మీటింగ్లు పెట్టించుకుంటారేమో, కానీ వాళ్ళు మార్పు చెందుతారా? వాళ్ళు సర్వసత్యంలోనికి వస్తారా? వాళ్ళు రావాలంటే ఓపెన్ గా చెప్పకపోతే, మరి ఓపెన్ గా చెప్తే వాళ్ళందరూ ద్వేషిస్తారు, నన్ను పిలువరు అని అంటే నువ్వు ఎవరి మొప్పు కోరుతున్నావు? ఇది ఆల్రెడీ బైబిల్లో చెప్పబడిందే కదా. నిజం చెప్తే ఇలానే ఉంటుంది, నిజం చెప్తే కొడతారు, తిడతారు, ద్వేషిస్తారు, దూషిస్తారు అనేటటువంటి విషయం బైబిల్లో చెప్పింది నెరవేరాలి కదా. ఉన్నది చెప్తే అది నాకు దూరం అవును గాక, అది నాకు వద్దు, ఈ నిందలొద్దు, ఈ ద్వేషాలొద్దు, దూషణలొద్దు, కోపతాపలు ఏమొద్దు, నిమ్మలంగా వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే అతను ఒక సేవకుడు, ఇతను ఒక సేవకుడు, ఆ సేవకుడు, ఈ సేవకుడు, వీళ్ళందరూ మారిపోయారా, వీళ్ళందరూ సత్యాన్ని తెలుసుకున్నారా, వీళ్ళందరూ విడితే బోధిస్తున్నారా అని అన్నప్పుడు కొంతమందికి అంటే గుంపును చూసేటటువంటి వాళ్లకు లేదా జనాలకు భయపడేటటువంటి వాళ్ళకు కాస్త కూస్తూ భయమన్నా కలుగుతుంది కదా. అవరే ఇంతమంది మారిపోతున్నారని అంటే నిజమే కావచ్చు వీళ్ళు చెప్పేది అనేటటువంటి ఆలోచన కొంతమంది అయినా కలిగిస్తారు కదా. కానీ ఈరోజు నేను ఒక్కడే చెప్పటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, వీడొక్కడే ఇలా బోధిస్తున్నాడు, అందరూ మంచిగానే బోధిస్తున్నారు, వీడే దొంగ, వీడొక్కడే ఇలా బోధిస్తున్నాడు అనేటటువంటి విధానంలో జనాలందరూ చూస్తున్నారు. అనా కదా? మరి తెలుసుకున్న నువ్వెందుకు గమనున్నావు? ఎంత ప్రమాదం. జనాలు కొడతారు, జనాలు దూషిస్తారు, జనాలు ద్వేషిస్తారు, జనాలు నిందిస్తారు అని తెలిసినప్పటికీ కూడా వాస్తవాన్ని ఉన్నట్టుగా చెప్పగలగాలి. ప్రపంచం ముందు వినపడాలి, వినిపించాలి, సమాజానికి తెలియచేయాలి మనం. లేకపోతే భయపడుతున్నట్టే, నువ్వు దేవునికి కాకుండా జనాలకు భయపడుతున్నట్టు. అలా జనాలకు భయపడేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. క్రీస్తుకు పూర్వం ఒక సంఘటన చెప్పి నేను పాఠం ముగించేస్తాను. క్రీస్తుకు పూర్వం దగ్గర 8వ శతాబ్దపు కాలం, క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దపు కాలంలో జరిగినటువంటి ఒక చరిత్ర. నిజం, కట్టుకథ కాదు, ఏదో అల్లి చెప్పేది కాదు, చరిత్ర. అప్పుడు ఇశ్రాయేలీలు, దేవుని చేత నడిపింపబడి దేవుని ప్రజలుగా పేరొందినటువంటి ఇశ్రాయేలీయులు 2 రాజ్యాలుగా చీలిపోయి ఉన్నారు. దక్షిణ దేశం, ఉత్తర దేశంగా. ఉత్తర దేశానికి ఇజ్రాయేలు రాజ్యం అని పేరు, దక్షిణ రాజ్యానికి యూదా రాజ్యం అని పేరు. అలా ఉన్నప్పుడు యూదా రాజ్యానికి మంచి భక్తిపరుడైనటువంటి
యెహోషాపాతు అనేటటువంటి రాజు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలం అది. ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి 10 గోత్రికర్తల ఇశ్రాయేలు రాజ్యాన్ని ఒక దుర్మార్గుడు పరిపాలిస్తున్నటువంటి కాలం అది. ఆహాబు రాజు పరిపాలిస్తున్నటువంటి కాలం. ఆయన కాలంలో చివరి దినాలు, చివరి రోజులే, సంవత్సరాలు కూడా కాదు, నెలలు కూడా కాదు, కొన్ని రోజులే ఆయన కాలంలో చివరి దినాలు అనమాట. ఆ చివరి దినాల్లో ఆయన ఇంతకు ముందు ఇతను మారుతాడేమోనని, ఇతను దేవుని వైపు తిరుగుతాడేమోనని దేవుడు సహాయం చేస్తాడు. సిరియనుల మీద 32 రాజులతో సిరియా దేశపు రాజు దండెత్తి ఇజ్రాయేలు రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఇతను ఒక్కడే అయినప్పటికీ ఇతని తరఫున దేవుడుండి ఇతనికి సపోర్ట్ చేస్తూ దేవుడు 32 రాజులను ఓడించాడు. ఓడించినప్పుడు సిరియా దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం వీళ్ళ సొంతమైంది. కానీ దాన్ని తీసుకోలేదు కనుక దాన్ని మనం సొంతం చేసుకోలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ప్రాంతం మీదకి వెళ్దాం. ఆ ప్రాంతం పేరు రామోత్గిలాదు. రామోత్గిలాదు అనేటటువంటి ప్రాంతం మనది. పోయి మనం మన ప్రాంతాన్ని మనం పట్టుకుందాం అనే ఆలోచన ఈ ఆహాబు రాజు గారికి రావటం, పోయి యుద్ధం చేద్దామని యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో తన చుట్టం, తన వియంకుడు తన దగ్గరికి వచ్చాడనమాట. ఎవరో కాదు ఆయన, తన కుమార్తెను ఆయన కొడుక్కిచ్చుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, యెహోషాపాతు గారు. ఆయన ఎవరు? భక్తిపరుడైనటువంటి రాజు, యూదుల మీద రాజు. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన చుట్టమే కదా. మరి మనం వెళ్దాం, మేమైతే రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, మరి నాతో మీరు వస్తారా అని చెప్పేసి అహాబు గారు యెహోషాపాతును అడిగేసరికి, నా రాజ్యం నా జనులు నీ జనులే, నేను నీవాడనే పద, నీతో పాటు నేను వస్తానని చెప్పేసి అంటాడు. ఎవరు చెప్పండి? యెహోషాపాతు గారు. అలా చెప్పిన తర్వాత మరి మనం ఈయన ఎవరు అని చెప్పాను నేను? భక్తిపరుడు. ఎవరు? యెహోషాపాతు గారు భక్తిపరుడు కదా. భక్తిపరుడు అలాగని చెప్పేసి అహాబు గారు ఏమైనా భక్తిపరుడు కాదా? అహాబు గారు కూడా భక్తిపరుడే. కానీ నిజమైన దేవుని ఎడల కాదు అతని భక్తి. అది గమనించాలి మనం. అతను కూడా మంచి భక్తిపరుడే. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళాలి అని అన్నప్పుడు సప్పుడు కాకుండా టకటక రెడీ అయిపోయి వెళ్ళలే. తాను దేవుడు కాని దేవుళ్ళు, అసలు లేనటువంటి మనుషుల చేత నిర్మింపబడిన దేవుళ్ళుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటికి ప్రవక్తలు ఉన్నారు. అంటే జీవము లేనటువంటి దేవుళ్లను దేవుడుగా కొలుస్తూ బ్రతుకుతున్నటువంటి ఆ జీవము లేనటువంటి వాటికి భక్తి చేస్తున్నటువంటి భక్తుడు అనమాట ఇతను. ఎవరు? అహాబు గారు. ఒకేసారి మీరు ఎప్పుడైనా ఇక్కడ ఒక చిన్న పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే, 400 మంది ఆడియన్స్ ఉంటే 2 స్పీకర్లు ఉన్నారనుకో, సెట్ అవుతుందా కాదా? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతారబ్బా, సెట్ అవుతుంది కదా. 400 మంది ఆడియన్స్, 400 మంది స్పీకర్లు, 2 ఆడియన్స్, ఎట్లుంటది? అదే ఇప్పుడు ఇక్కడ జరగబోయేది. మనం యుద్ధానికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గెలుస్తామా గెలవమా అని అడగటం కోసం స్పీకర్లను ఎంతమందిని పిలిపించారు తెలుసా? అహాబు గారు 400 మంది స్పీకర్లను పిలిచాడు. ఆడియన్స్ ఎంతమంది రా అనంటే ఇతను, తర్వాత యెహోషాపాతు రాజు గారు, వీళ్ళిద్దరు ఆడియన్స్. స్పీకర్లు ఎంతమంది? ఇప్పుడు 400 మంది స్పీకర్లు, ఆడియన్స్ ఎంతమంది? వీళ్ళిద్దరు వినాలి. 400 మంది వచ్చారు. జీవము లేని దేవుని ప్రవక్తలు, 400 మంది వచ్చి ముక్త కంఠంతో
ఏకరీతిగా అందరూ ఏమని బోధిస్తున్నారో తెలుసా? రాజా, నీకు తిరిగేలేదు రాజా, వెళ్ళు, నీకు విజయం తథ్యం, నీకు విజయం, వెళ్ళు అని అందరు చెప్తున్నారు. అందరిని చూసిండు, చూసి వెంటనే పసిగట్టేసిండు. ఎవరు? భక్తిపరుడైనటువంటి యెహోషాపాతు గారు. ఈ నాలెడ్జ్ మీకు నాకు మనకు ఉండాలా వద్దా? ఉందా? మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? వీడు దొంగనా? ఒరిజినలా? నిజమైన దేవుని భక్తుడా? లేకపోతే జీవము లేని దేవుళ్ళ భక్తులా అని వెంటనే పసిగట్టేశాడండి. ఎవరు? యెహోషాపాతు గారు. పసిగట్టి అంటాడు, మనం ఒకసారి 22వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము, ఆయన యెహోషాపాతు గారు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. 7వ వచనం, 22:7. ఆ 400 మంది ఏం చెప్పారో 7వ వచనంలో మొదటి లైన్ ఏంటంటే, పొండని వారు చెప్పిరి గాని పొండి అని వాళ్ళైతే చెప్పారు, యుద్ధానికి పొండి అని చెప్పిరి గాని యెహోషాపాతు గారు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అంటే ఎంత తెలివండి ఆయనకి. అదే మరి దేవుని కలిగి ఉంటే ఎట్లనే ఉంటది. 400 మందిని ఇట్టే క్షణంలో పట్టేశాడు అనమాట. క్షణంలో జలడేసాడు. ఇదేంటి? వీళ్ళల్లో ఒక్కరు కూడా దేవుని ప్రవక్తలు లేరేంటి? విచారణ చేయుటకు వీళ్ళు కాకుండా నిజ దేవుని ప్రవక్తలు లేరా? చూసారా? నిజ దేవుని ప్రవక్తలు లేరా అని అడిగాడండి. అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఎవరు? అహాబు గారు. ఒకడున్నాడు. ఎంతమంది ఉన్నారట? ఒకసారి ఆలోచన చేయండి. జీవము లేని దేవునికి, అంటే జీవము లేని దేవునికి భక్తులుగా పిలువబడుతున్నటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు? 400 మంది ప్రవక్తలు ఉంటే 400:1 అట. చూడు ఎట్లుంది వ్యవహారం. ఏ కాలంలో చూసినా కూడా యేసు ప్రభు చెప్పిన మాట నిజమని నమ్మక తప్పదు. అనేకులు విశాల మార్గంలో ఉంటారు, అనేకులు నిత్యనాశనానికి వెళ్ళిపోతారు, కానీ కొందరే ఇరుకు మార్గంలో ఉంటారు, కొందరే అని చెప్పినట్టుగా మనం ఎప్పటికీ ఏ కాలానికైనా సత్యమే. ఒకడే ఉన్నాడట, ఒకడున్నాడు. కానీ ఏం చెప్తున్నాడు ఒక్కసారి ఆయన మాటలో చూద్దామా. 8వ వచనంలో, అందుకు ఇజ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అంటున్నాడు. అట్లా చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా. అంటే ఇప్పుడు బాగా ఒక మంచి పాట చెప్తాను వినండి. ఆహాబు ఎవడి భక్తుడు? జీవము లేని దేవుళ్లకు భక్తుడే కానీ ఎవరికి భక్తుడు? అందుకోసమే తెలియలేదు. అందుకోసం ఏం లేదు, వాడికి తెలియలేదు. ఎందుకు తెలియలేదనే మాట చెప్పానో తెలుసా? ఆయనకి ఏది కీడో ఏది మేలో తెలుసా? ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టరు నీ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందబ్బా, నీ కిడ్నీ పాడైపోయింది, కుదిరితే కిడ్నీ మార్చాలి లేకపోతే చచ్చిపోతావు అని చెప్పాడు అనుకో. ఏం డాక్టర్ అయ్యాను, ఎప్పుడు కీడే వచ్చి మాట్లాడతావు నువ్వు, ఏం డాక్టర్ నువ్వు అని అంటే ఎట్లుంటది? అప్పుడు ఆయన అంటాడు, ఒరే ఏది కీడో ఏది మేలో తెలుసారా నీకు అంటాడు. ఒరే నేను చెప్పింది మేలేరా, కీడు కాదురా దుర్మార్గుడా అంటాడా? లేదా? మేలు కీడని, కీడు మేలని ఎంచువానికి శ్రమ అంటాడు. మన లోపాలు చెప్పటం మేలా కీడా? లోకంలో ఉన్న జనాలు సరైన విశ్వాసంలో లేరు, దాన్ని ఓపెన్ గా చెప్పటం మేలా కీడా? మరి మేలును కీడు అని అనుకొని తిరుగుతున్నటువంటి సేవకులు వాళ్ళైతే సత్యం తెలుసుకున్నాడు కూడా అదే రీతిలో తిరుగుతున్నాడు. చూడు ఇప్పుడు అవునా కదా? యెహోషాపాతు గారు అంటారు, రాజా మీరు అలా అనొద్దు, పిలిపించాడు ఆయనే రేటు చెప్తాడు, అదే మేలు అనే విధంగా పిలిపిస్తాడు. ఎక్కడో ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాడు, ఒక దూతం పంపిస్తాడు పిలవటానికి. ఎవరిని పిలవటానికి? మీకాయాను పిలవటానికి వెళ్ళినటువంటి దూత ఉంటాడు కదా, ఆయన మీకాయా దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు అది కూడా చూద్దాం మనం. 11వ వచనం, మీకాయాను పిలువబోయిన దూత
ఏమని మాట్లాడుతున్నాడు మికాయా గారితో అని అంటే, ప్రవక్తలు అంటే 400 ప్రవక్తలు ఉన్నారు కదా అక్కడ, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు. అంటే వీడికి కూడా తెలియదు ఏది మంచో ఏది చెడో, వెలిన దూత కూడా తెలియదు. వాళ్ళందరూ మంచిగా పలుకుతున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా. ఈరోజు ఈ సత్యం తెలుసుకున్నటువంటి బోధకులు ఏం చేస్తున్నారు? ఇదే కదా చేసేది. ఎందుకు లేని పని కూడా వాళ్ళతో పాటు అనుకూలపరచు, వాళ్ళతో పాటు అనుకరించు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్లకు కలవటంలో తప్పులేదేమో, వాళ్ళతో కలవటంలో తప్పులేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తప్పులేదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నిజం చెప్పకపోవడమే తప్పు, పాపం, భయంకరం. అంతేనా కదా? పిలిచినప్పుడు వెళ్ళు, తప్పులేదు. ఇప్పుడు పిలిచినప్పుడు వస్తున్నాడు కదా వాళ్ళ దగ్గరికి. ఆ అబద్ధ ప్రవక్తలైన 400 ప్రవక్తల దగ్గరికి ఒక నిజమైన ప్రవక్త వస్తున్నాడా లేదా? 400 మంది ముక్త కంఠంతో ఒక విధానాన్ని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ డిఫరెంట్ గా నేను చెప్తే ఏం బాగుంటది? ఇప్పుడు ఒక సభ పెట్టారు, 400 మంది స్పీకర్లే ఉన్నారు అక్కడ. అందరూ ఎవరయ్యే వాళ్ళు అని అంటే, యేసు దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పేసి మాట్లాడేటటువంటి బ్యాచ్ ఆడ ఉంది. నేను పిలిచారు 400 మంది ఆ బ్యాచ్ ముక్తకంఠంతో నేను పిలిచారు. ఇప్పుడు నువ్వు అడిగి ఏం చెప్పాలి? వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు ఏం చెప్తే అది చెప్పేసి రావాలి. అంతేనా? అదేనా? లేకపోతే 400 మంది ఏకంగా కలిసి కూడి మనల్ని పాయింట్అవుట్ చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏం చెప్తారు? ఈయన ఇంకెవరు పిలవకండి రా అని చెప్పేసి చెప్పేస్తారు, పబ్లిసిటీ చేస్తారు. ఇంకెప్పుడు పిలవకండి తన్ని అంటారు. అలా అనుకోనే కదా ఎప్పుడు పిలవకుండా కూర్చొని ఉన్నాడు అహాబు గారు. 400 మంది ప్రవక్తలు పిలిచాడు, కానీ మీకు ఆయన పిలిచాడు స్టార్టింగ్ లో? పిలవాడు. ఎందుకు పిలుతాడు? అంటే వాడు పిలవాలని చెప్పేసి ఇప్పుడు అబద్ధం చెప్పాలి ఆయన అంటే మనుషులకు భయపడుతున్నట్టేగా. మన ఈ ఓపెన్గా చెప్తే మనల్ని ఎవరు పిలువరాబా? ఎవరు పిలవకపోతే? అందరూ నిన్ను పిలవటం, నిన్ను ప్రేమించటం కావాలా? నీకు పరలోకం కావాలా? నీకు దేవుడు కావాలా? వీళ్ళందరూ కావాలా? అందరిలో మంచి గౌరవం పొందుతూ, విలువలు పొందుతూ అందరూ ప్రేమించడం కావాలా? నీకు దేవుడు ప్రేమించడం కావాలా? యేసుప్రభు చెప్పిన మాట ఒకటి గుర్తుకొస్తుంది. ఒకసారి ఇది ఇలానే ఉంచేసి యేసుప్రభు చెప్పిన మాట ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 40 నుంచి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. మనుషుల వల్ల మహిమ పొందే బ్యాచ్ నేను కాదు. మనుషులు పొగిడితే సంతోషించే బ్యాచ్ నేను కాదు. నేను మిమ్మల్ని ఎరుగను. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. తర్వాత కంటిన్యూషన్. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల అంటే తన సొంత నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించరు. ఈ రోజు అంతే కదా. సొంత మాటలు చెప్పేటోడికే విలువ ఎక్కువ, బైబిల్లో ఉన్న మాటలు చెప్పేటోడికి విలువ లేదనమాట. 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగూ నమ్మగలరు అంటున్నాడు. చూడు, అంటే మీరందరూ ఎవరు? మీకు దేవుని మెప్పు అవసరం లేదు. దేవుని మెప్పు మీకు వద్దు, మీకు అది కోరరు. మీకు ఏ మెప్పు కావాలి? జనాలు పొగడాలి, వాళ్ళు పొగడాలి, ఒకరి వలన ఒకరు మెప్పు పొందే బ్యాచ్ మీరు అని యేసు చెప్తున్నాడా లేదా? అలాంటి వాళ్ళు ఏం చేస్తారని అంటే, వాళ్లతో పాటు గుంపులో గోయిందా అనుకుంటూ లోక సామెత చొప్పున గుంపులో అందరు చెప్పినట్టు చెప్పి వచ్చేసి పని అయిపోయా. మరి నిజం ఎప్పుడు చెప్తావు? అంతమందికి నిజం చెప్తావేమోనని పిలిపించాడు దేవుడు నేను. ఇప్పుడు ఇక్కడ యెహోషాపాతు ద్వారా ఒక నిజాన్ని చెప్పటానికే ఎవరు అక్కడికి రప్పింపబడ్డారు? మీకాయా అనేటటువంటి ప్రవక్త గారు అక్కడికి రావడానికి కారణం నిజం చెప్పాలి, అక్కడ దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఉన్నాడు అని, నిజ దేవుడు ఉన్నాడు అని వాళ్లకు అబద్ధికులందరికీ తెలియబడటం కోసం నువ్వు ఉండాలి, నువ్వు రావాలి, చెప్పాలి. నువ్వు ఇంట్లో కూర్చుంటే సరిపోదు, నువ్వు రా అని చెప్పేసి అక్కడి నుంచి ప్రశాంతంగా కూర్చున్నామని తీసుకొచ్చేసి జనాల మధ్య నిలబెట్టాలి అని తీసుకొస్తున్నప్పుడు, ఆయన్ని తీసుకొని రావడానికి వెళ్ళినటువంటి దూత కూడా ఏమని సలహా ఇస్తున్నాడు? జనాలు ఇచ్చే సలహా ఎట్టుంటది? ఇట్లనే ఉంటది కదా. అప్పుడప్పుడు కొంతమంది పిలుస్తుంటారు నన్ను కూడా, ఇట్లాంటివి ఏమి చెప్పకు,
ఈ సరైన విశ్వాసం సరి చేసుకోండి, సరైన విశ్వాసం ఇది అని చెప్పేసి వాస్తవాలు చెప్పకండి అన్నా. విశ్వాసం ఎడిపోతే మాకెందుకు కానీ, ఈ విశ్వాసం ఏమైనా ఉండని నీకెందుకు కానీ, నువ్వు వచ్చి 4 మాటలు బలమైన మాటలు చెప్పిపో కదా, చెబుతా. కానీ ఏదో ఒక రోజు కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు మంచి మాటలు చెప్పి, అనగా అనుకూలమైనటువంటి మాటలు చెప్పినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ మన ఛానల్ పరిచయం చేసి వచ్చామనుకో, మన ఛానల్లో ఉంటాయిగా, ఛానల్ వెతికితే ఆ రోజు బాగా చెప్పిండు, చాలా బాగా చెప్పిండు అనేటువంటి ఒక చిన్న మంచి అభిప్రాయం ఏర్పడింది అనుకో, మరి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఛానల్ చెక్ చేస్తే ఛానల్లో అది కనబడాలి కదా. ఛానల్లో కూడా అది లేదు, ఎప్పుడు ఎక్కడా కూడా మాట్లాడి ఛానల్లో ఆ మాటలు పెట్టకపోతే నువ్వేం చేస్తున్నట్టు కదా. ఏ కోణంలోనూ, ఏ రకంగా చూసినా, ఏ యాంగిల్లో చూసినా నీ ద్వారా సత్యం అసలు బయటికి రావట్లేదని అంటే దాని అర్థం ఏంటి? మరి నువ్వే చెప్పుకోవాలి దేవునికి లెక్క, అంతేనా కదా. చూద్దాం. అప్పుడు దూత వెళ్ళి వాళ్ళతో పాటు అనుకూలంగా మాట్లాడు అని చెప్పినప్పుడు మీకాయా గారు ఏం చెప్పారో చూద్దాం మనం. 14వ వచనం 22వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 22:14. మీకాయా గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదును అనేను. నేను దానినే పలుకుదును. నేను దానినే పలుకుదును అనేను. ఏం చెప్పాడు ఆయన? సర్లే, నాకెందుకు వచ్చిన గొడవ అనవసరంగా, సర్లే అయ్యా అని చెప్పేస్తే అయిపోతుంది కదా అని అనలే. దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో అని చెప్పాడు. రాత్రి పూట ఆయనకి ఏదో బయలుపరిచాడు దేవుడు. అక్కడికి రాకముందు రాత్రి కలలో బయలుపరిచాడు. తెల్లారు లేస్తే ఇక్కడ ఇదంతా జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? మనకి ఏమర్థం కావాలి? నాయనా, నీకు ఖచ్చితంగా కబురు వస్తుంది, నువ్వు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఏం చెప్పాలి అని రాత్రికే ఇచ్చేసాడు దేవుడు ఆల్రెడీ మికాయా గారికి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కూడుకొని డిస్కషన్ పెట్టారు వీళ్ళు. ఇక్కడ సభ పెట్టక ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అక్కడ, అదవుతుందా? అప్పుడు రాజు దగ్గరికి రాగానే ఇప్పుడు రాజు అంటాడు, మికాయా గారు ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు, వీళ్ళందరూ అయితే ఎల్లు నీకు విజయం వస్తుంది, జయం వస్తుంది అని వీళ్ళందరూ 400 మంది ప్రవక్తలు చెప్తున్నారు, నువ్వేమంటావు చెప్పు అని అంటాడు. యుద్ధం చేయడానికి మేము రామోత్ గిలాదు మీదకి పోదుమా పోకుందామా చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు అందుకు మికాయా గారు ఏం చెప్పారు తెలుసా? ఏమన్నారండి 15వ వచనంలో? యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదకి పోయి జయమొందుదు అని రాజుతో పోండి అని చెప్పేసి అందరితో పాటు అనుకూలపరిచి అందరితో పాటు అనుకూలంగానే చెప్పాడు. కానీ అదే చెప్పాల్సింది ఆయన, అదేనా చెప్పాల్సింది ఆయన? జనరల్గా అయితే శబాష్, ఇప్పుడు బాగుంది, మా వాళ్ళు ఏదైతే చెప్పారో అలానే చెప్పావు అని అనాలి, ఆయన మెచ్చుకోవాలి కదా. కానీ పైన దేవుడు ఉన్నాడు కదా. ఏమి మికాయా, నేనేం చెప్పమంటే నువ్వేం చెప్పావు? ఇప్పుడు సరైన వెళ్ళిపోయారు అనుకో, నిజం చెప్పే అవకాశం వస్తుందా? ఓకే, వెరీ గుడ్, సంతోషం అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకో, నిజం చెప్పే అవకాశం వస్తుందా? మరి ఆ అవకాశం కల్పించేది ఎవరు? దేవుడే కదా. దేవుడు అవకాశం కల్పించటం మనం గమనించగలగాలి. అప్పుడు ఇంతమంది చెప్తున్నటువంటిది నిజం, ఆ నిజాన్ని నిజమని నమ్మి ఆయన నమ్ముతున్న నిజం ఏదైతే ఉందో ఆ నిజాన్ని అనుకూలపరిచి అదే విధంగా ఆయన మాట్లాడటంతో గమ్మున వెళ్ళిపోకుండా దేవుడు ఇతని ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడు, ఎవరి ద్వారా? ఆహాబు ద్వారా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నిజం చెప్పమని? అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఒరిజినల్గా చెప్పాలంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, ఇది అతని బేస్ కాదు, దేవుడే ఇప్పాడు నోరు, అతని నోరు. అంటే నీ వర్షన్ ఇది కాదు కదా, నువ్వు ఇలా ఎప్పుడు చెప్పవు కదా, ఈరోజు ఏంది ఇలా చెప్తున్నావు? నువ్వు కరెక్ట్ చెప్పు. నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నేను అబద్ధికుడు అయితే ఇక్కడ. నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రాజుకు చెప్పాను, ఏం చెప్పాను తెలుసా? ఎప్పుడు నాకు అనుకూలంగా చెప్పడు అని చెప్పిన, నువ్వేంది నాకు అనుకూలంగా చెప్తున్నావు అని అడుగుతాడు. అవునా అంటే నేను చెప్పింది అబద్ధమేనా? నీకు తెలుసు అయితే నేను చెప్పింది అబద్ధమని నీకు అర్థమైపోయింది అయితే విను నిజం చెప్తా అని స్టార్ట్ చేశాడు మీకాయా గారు. ఏమని చెప్తాడు?
400 మంది ప్రవక్తలు ఏదైతే చెప్తున్నారో అదంతా కట్టు కదా, అదంతా అబద్ధము. నేను ఉట్టి మాటలతో మాత్రమే కాకుండా నేను ఎలా చెప్తున్నానో తెలుసా? అసలు వాళ్ళందరూ అబద్ధం ప్రకటించడానికి కారణం ఏంటో కూడా చెప్తున్నాడు. వాళ్ళందరూ అబద్ధం ఎందుకు చెప్తున్నారో తెలుసా? రాత్రి నాకు దర్శనంలో నాకు తెలియబడినటువంటి నిజం ఏంటో తెలుసా? దేవుని దగ్గర దేవుడు ఒక నిర్ణయం చేస్తున్నాడు. ఆకాశమందు పరలోకంలో ఉన్న దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే నీ టైం అయిపోయింది, నువ్వు చావాలే. నువ్వు రామోద్గిలాదు మీదికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి అక్కడ నువ్వు చావాలి అంటే నిన్ను అక్కడ దాకా పంపించాలి. నిన్ను అక్కడ దాకా పంపించాలి అని అంటే నిన్ను ప్రేరేపించే వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఎవరు ఈ అహాబు రాజును ప్రేరేపించి ఇతన్ని ఇక్కడి నుంచి యుద్ధానికి తీసుకెళ్లి అక్కడ అతను చచ్చిపోయే విధంగా ఎవడు చెయ్యగలడు అని దేవుడు అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని దూతలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకడలాగా ఒకడిలాగా ఒకడలాగా ఒకడిలాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఒక ఆత్మ వచ్చింది. అప్పుడు ఒక దూత ఇంకొకడు వచ్చాడు. వాడొచ్చేసి ఏమీ లేదండి, నేను పోయి చేస్తా, నాకు అది సాధ్యమే, నాకు ఆ పని సాధ్యమే. ఎందుకంటే అసలు నా పేరే అబద్ధానికి జనకుండి నేను, నాకు అవలీల పని అది. మీ దూతలకు కష్టమేమో కానీ నాకైతే చాలా ఈజీ పని అది. నువ్వు ఎట్లా చేస్తావు మరి అని అంటే, ఏముంది వాడు నమ్మే 400 ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళల్లో దూరిపోయి బలంగా గట్టిగా చాలా బలగుతూ మాట్లాడిస్తా. నువ్వు గెలుస్తావు, వెనకాల దేవుడు ఉన్నాడు నువ్వు అని చెప్పి చెప్పిస్తా. ఈరోజు అలాగుననే ఆడు దూరి ఈరోజు అబద్ధాన్ని బోధిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఎంత బలంగా మాట్లాడుతున్నారు. బలంగా మాట్లాడటం మాత్రమే కాకుండా వాళ్ళు మళ్ళీ మనల్ని దూషించటం. సో నేను చూసిన సందర్భం ఇది చెప్తున్నాను, దర్శనంలో చూశాను అని మిఖాయా గారు మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర జరుగుతుంది ఇలా. అందుకోసమే అందులో ఒక దురాత్మ ఒకటి వచ్చి నీ ప్రవక్తల్లో దొరబడి నీ ప్రవక్తల చేత ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడిస్తుంది? ఇప్పుడు అబద్ధాన్ని పలికిస్తుంది. అబద్ధాన్ని అని అన్నప్పుడు ఇప్పుడు అబద్ధం పలుకుతున్నటువంటి వాళ్ళకి నేను పలుకుతున్నది అబద్ధం అనేటువంటి విషయం వాడికి తెలియక వాడు నిజమే అని అనుకుంటున్నాడు. కాబట్టి అందులో 400 మంది ప్రవక్తలలో ఒక ప్రవక్త ఉంటాడు, వాడి పేరు సిద్కియా. అతని కోపం వస్తుంది. అతనికి కోపం వస్తుంది. అంటే మేము ఇంతమంది మాట్లాడుతుంది అబద్ధం, నువ్వు ఒక్కరే మాట్లాడుతుంది నిజమా అనే కోపంతో ఏమంటాడు తెలుసా? మీకాయా గారి దగ్గరికి వెళ్ళి కొట్టి మరి చెప్తున్నాడు. కొట్టి మరి, ఉట్టినే కాదు. అంటే నిజం చెప్పినందుకు ఇప్పుడు ఏం జరిగింది? నిజం చెప్తే ఏం జరిగింది? అదే అబద్ధం చెప్పి వెళ్ళిపోయి ఉంటే ప్రశాంతంగా చెప్పడం, వెళ్ళిపోవడం, ఏ గొడవ లేదు, ఏ ఇబ్బంది లేదు, నిందలు లేవు, కొట్టుడు లేవు. అవునా కదా? 23వ వచనంలో ఏం చెప్పాడనంటే, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు అని అన్నప్పుడు మీకా ఎట్లనగా కెనయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయానని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాడట. చూసారా? ఆత్మ నా దగ్గర ఉంది, వీడి దగ్గర ఉన్నది ఆత్మనో దురాత్మనో తెలియట్లేదు. వాడిని ప్రేరేపిస్తున్నది ఆత్మనా దురాత్మనా అనే సంగతి సిద్కియాకి అర్థమవుతుందా? అర్థం కాక నా దగ్గర ఉన్న దేవుని ఆత్మ నా దగ్గర నుంచి ఏ వైపుగా నీ దగ్గరకు వచ్చింది అని చెప్పి చల్లని పెట్టాడు అనమాట. కొట్టాడంటేనే మనకు అర్థం కావద్దు వీడి దగ్గర ఉన్న దురాత్మ అని, అనే కదా. అందుకోసం ఈరోజు మనం నిజం మాట్లాడుతుంటే అబద్ధం బూతులతో తిట్టడం, దొంగ అది ఇది తిడుతున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎవరున్నారని అని మనకు అర్థం కావాలా వద్దా అంటే అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు ఈ సందర్భంలో ఏం జరిగింది? ఓకే, విందాం. ఏం చెప్తున్నాడు? కొట్టి మరి యాని చెల్లింది అని అన్నప్పుడు మికాయా గారు సింపుల్ ఏం చెప్పాడు తెలుసా? రేపటి దినాన ఎడదాక్కోవాలి నాయన, సాగకుండా ఎడదాక్కోవాలని చెప్పేసి దాక్కుంటావు చూసావా? ఆ సందర్భం ఏర్పడుతుంది. అప్పుడు అర్థమవుతుంది యాడ్ నుంచి వచ్చిందో ఏ పక్క నుంచి వచ్చిందో అని అంటాడు. దాగుకొనుటకు ఆయా గదులలో జొరబడున్నాడు. అప్పుడు నీకు అర్థమవుతుందిలే, ఇప్పుడేమో అర్థం కాదు, అప్పుడు అర్థమవుతుందిలే. అందుకోసం మనం కూడా ఇప్పుడు చెప్తున్నాం ఏమని? అర్థమవుతుందిలే నరకానికి పోతూ ఉన్నప్పుడు. అప్పుడు దాకా వద్దు, ఇప్పుడే మారుతానంటే సంతోషమే, లేదంటే నరకానికి పోతే పక్కా అర్థమవుతుంది. అరే 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 నేను కన్ఫ్యూజ్ కాకుండా
నేను మాత్రమే కన్ఫ్యూజ్ కాకుండా జనాలు కూడా కన్ఫ్యూజ్ చేసింది కదా. ఈరోజు త్రిత్వవాదులందరికీ కన్ఫ్యూజన్ లో క్లారిటీ ఉందా, క్లారిటీలో కన్ఫ్యూజన్ ఉందా అర్థం కావట్లే. అర్థమవుతుందా మీకు? వాళ్ళకు క్లారిటీలో కన్ఫ్యూజన్ ఉందా, కన్ఫ్యూజన్ లో క్లారిటీ ఉందా అర్థం కావట్లేదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు భలే మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ఒక సహోదరుడు మాట్లాడింది విన్నాను నేను. ముగ్గురు దేవుళ్ళు అంటాడు, ఆ ముగ్గురు ఒక్కరే అంటాడు. అర్థం కాలేదు కదా మీకు అని వాడే అంటాడు, ఇది అర్థం కాదులే అని వాడే అంటాడు. అసలు అప్పుడు అనిపించింది నాకు, వీళ్ళకు క్లారిటీలో కన్ఫ్యూజనా, కన్ఫ్యూజన్ లో క్లారిటీనా? అసలు ఏంది అసలు? వాళ్ళకు కన్ఫ్యూజన్ లో క్లారిటీ, ఇది కన్ఫ్యూజన్ అని క్లారిటీ ఉంది వాళ్ళకు. ఇది ఎప్పటికీ అర్థం కాదు, ఇది కన్ఫ్యూజనే అనే విషయంలో క్లారిటీ ఉంది వాళ్ళకు. అవునా కదా? ఎప్పటికీ బ్రతికి ఉండగా, త్రిత్వం అనేది బ్రతికి ఉండగా మనకు అర్థం కాదు అని వాళ్ళే మాట్లాడతారు. అర్థం కాని దానికి ఎందుకు రా నమ్మమని చెప్తున్నావు, అర్థం కాని దాన్ని నువ్వెందుకు నమ్ముతున్నావు ఇందుకు అని అంటే ఇంక అంతే, అది అంతే. మరి ఇది వాళ్ళ ఓపెన్ గా చెప్పాలన్నా వద్దా? మరి అర్థం కాని దాన్ని ఎందుకు నమ్ముతున్నారు? నీకు బోధించే నీ సేవకుడికి అర్థం కావట్లేదు. అది నువ్వు ఎవరినైతే అనుసరిస్తున్నావు ఆ మహా పండితుడికి అది అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు వాడికి అని చెప్పకుండా వాళ్ళతో పాటు తిరుగుతున్నటువంటి నీకు శిక్ష లేదంటావా? అది తప్పు కాదంటావా? అనగా ఇప్పుడు ఇక్కడ వాస్తవం చెప్పినందుకు ఏం జరిగింది? చెంపదెబ్బ తిన్నాడు. చెంపదెబ్బ మాత్రమేనా? అహాబు రాజు అంటాడు, నేను ఇతని క్లేశన్న పానములతో ఒక గదిలో బంధించి ఉంచండి అని అంటాడు. క్లేశన్న పానములు అంటే తినలేనివి, కష్టమైన ఆహారం అంటాడు. బంధించేస్తాడు. అనవసరంగా ఇంట్లో నుంచి పిలిపించుకొని మరి కొట్టి, అనవసరంగా కొట్టి లోపల బంధించేస్తున్నారు చూడు. బంధించడం మాత్రమే కాకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉంటే వండుకొని తినేటోడా లేదా? ఇప్పుడు ఆకలితో సావాలి. ఆకలితో సావను అంటే తినలేని తిండి తినాలి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటే ఓన్లీ ఆయన నిజం చెప్పినందుకే. నిజం చెప్పినందుకు, సత్యం చెప్పినందుకు, దేవుడు చెప్పింది చెప్పినందుకు. ఇదిగో ఇది నాకొద్దు అని అనుకొని తిరుగుతున్నావా ఏంది? ఇది నాకొద్దు, వాడు ఏం చెప్తే అది వాడు చెప్పినట్టు వాళ్ళతో పాటు అనుకూలపరుచుకుంటూ వాళ్ళతో పాటు చెప్పుకుంటూ తిరుగుతా అని అనుకుంటున్నావా ఏంది? అయితే తిరుగు, దేవుడికి లెక్క చెప్పాలి. చెప్పకపోతే ప్రమాదమా కదా? చెప్పకపోతే ప్రమాదం అని చెప్పడం మాత్రమే, కానీ నమ్మటం ఏంటి? చెప్తేనే ప్రమాదం అని నమ్ముతున్నారు. అదే కదా స్టార్టింగ్లో అని చెప్పాను, అదే కదా ఇప్పుడు ఇక్కడ ఉంది. నిజం చెప్తే అనవసరంగా వాళ్ళు ద్వేషిస్తారు, కొడతారు, తిడతారు, నిందిస్తారు, దూషిస్తారు. ఎందుకు ఈ టెన్షన్? మనకు శాంతంగా పోదాం. ఎట్లా పోదాం? శాంతంగా పోదాం చెప్పుకుంటూ అనగా అలా అని చెప్పేసి ఒక వివరణ, ఒక విధానం లేకుండా ఈశ్వరుడు దేవుడు కాదు, ఈశ్వరుడు దేవుడు కాదు, దేవుడు ఒకడే, దేవుడు ఈశ్వరుడు కాదు అని డైరెక్ట్ చెప్పమని చెప్తున్నావా ఏంది? చెప్పాలి ఖచ్చితంగా, కానీ తెలివిగా చెప్పాలి. చెప్పాలి ఖచ్చితంగా, కానీ తెలివిగా చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఒక చిన్న సామెత చెప్పి నేను పాట ముగించేస్తాను. ఎలాంటి తెలివి ఉండాలి అని అంటే నిజమే చెప్పాలి. దానికి ఒక చిన్న సామెత చెప్తాను. ఇప్పుడు అందరు ఉన్నప్పుడు నిజాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా, ఎవరు లేనప్పుడైనా చెప్పాలి కదా. మనకు ప్రాసెస్ ఉంది కదా, వాళ్ళు పిలిచినప్పుడు చక్కగా చెప్పేసి వస్తాం, ఛానల్ పరిచయం చేసి వస్తాం. కానీ ఛానల్ ఏముంటుంది? డైరెక్ట్గా సత్యాన్ని బోధిస్తున్నామా లేదా? దానివల్ల చాలా మంది ఆలోచిస్తున్నారా లేదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం చెప్పే అవకాశం వస్తే చెప్పొచ్చు, కానీ ఎలా చెప్పాలి? తెలివిగా చెప్పాలి అని చెప్పాను కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చెప్పాను కదా. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, పాతకాలంలో రాజుల కాలంలోనట ఒక రాజు, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, తన జాతకం చూపించుకున్నాడట. చూపించుకున్నప్పుడు మరి ఒక వ్యక్తి వచ్చి, ఒక మంత్రజ్ఞుడు వచ్చేసి పాతకాలంలో అన్నాడట, ఇదేంటి సార్ మీ జాతకం చాలా ఘోరంగా దరిద్రంగా ఉంది అని అన్నాడట. ఏంద్రా అదే అన్నాడట. నీ పిల్లలందరూ చచ్చిపోతారు సార్ అన్నాడట. నీ కళ్ళ ముందే నువ్వు చూస్తుండగానే నీ పిల్లలందరూ చచ్చిపోతారు అన్నాడట. అది ఆయనకు నచ్చలేదు. నచ్చకేం చేశారు తెలుసా? అరే ఈయన ఈడ్చుకపోయి బయట ఇన్ని చెరసాల విషయం రాని అన్నాడట. ఇంకా ఎవరైనా నోటి పిలుస్తారని అని పిలిచాడట. ఇంకొక ఆయన వచ్చినట. ఇంకొక ఆయన వచ్చేసి ఉన్నది ఇది, ఇప్పుడు దీన్నే చెప్పాలి అతను. ఇంకొక ఆయన కూడా వచ్చి అతను దీన్ని ఎంత అందంగా చెప్పాడు తెలుసా? చూశాడట జాతకం. వా ఏం జాతకం సార్ మీది అన్నారట. ఎంత గొప్ప జాతకం సార్, నీ గర్భాన పుట్టబోయే పిల్లలందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు మీరు అన్నారట. ముందు చెప్పింది కదా చెప్పింది, ఇప్పుడు అర్థమైందా మీకు? ముందడు ఏం చెప్పాడు? వచ్చి నీకంటే ముందు నీ పిల్లలు చచ్చిపోతారని చెప్పాడు. ఈయన వచ్చేమన్నాడు? అదే చెప్పాడు, కానీ ఏం చెప్పాడు? ఏం గొప్ప జాతకం సార్ మీది, మీ పిల్లలందరికంటే ఎక్కువ వయసు బతుకుతారు, ఎక్కువ కాలం బతుకుతారు మీరు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? నీకంటే ముందు, నీ కళ్ళ ముందు నీ పిల్లలు చచ్చిపోతారనే కదా. అదే కదా ముందు ఆయన వచ్చి చెప్పింది, అన్నా కదా. ఇప్పుడు ముందు ఆయన
బయటికి వెళ్ళేసి చెప్పొచ్చు ఆ మాట డైరెక్ట్గా, పిల్లలందరూ చచ్చిపోతారు. అదే మ్యాటర్, అవునా కాదు? కాబట్టి ఎక్కడ ఏ విధంగా చెప్పాలనో ఆ విధంగా చెప్పి, కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా వాస్తవం చెబితే, కొన్ని విషయాలు చెబితే, మరి ఛానల్ ద్వారా వింటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఆలోచిస్తారు. ఓహో, వీళ్ళు కూడా ఇదే చెప్తున్నారు అంటే అర్థం ఏంటి? ఆలోచించాలి, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు, వెనకడుగు వేసేవాళ్ళు వెనకడుగు వేస్తారు. వేయకుండా ఎట్టుంటారండి? అందరినీ కాపాడుకోగలమా ఏంది? అందరినీ మార్చగలమా ఏంది? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే అందరినీ కాపాడలేకపోయాడు. ఫైనల్ గా ఎంతో ట్రై చేసినప్పటికీ కూడా నాశన పాత్రుడు బయటపడ్డాడు, నాశన పాత్రుడు నాశనానికి వెళ్ళిపోయాడు. అలా అని చెప్పేసి నిజం చెప్పకుండా మానేస్తే ఎట్లా? అవునా కదా? నిజం చెప్తేనే కదా క్లారిటీ వచ్చేది. కన్ఫ్యూజన్ లో నుంచి క్లారిటీ రావాలి అంటే చెప్పాల్సింది. త్రిత్వం అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ అని వేసి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తున్నారు. త్రిత్వం అనేటటువంటిది ఒక కన్ఫ్యూజన్, అది కన్ఫ్యూజనే అనే క్లారిటీ వాళ్ళకు ఉంది. మరి అది కన్ఫ్యూజన్ అని అన్నప్పుడు దాన్ని నమ్మితే పోతారు నరకానికి అని చెప్పొద్దు మనం ఓపెన్గా. చెప్పకపోతే ప్రమాదం. చెప్పటం వల్ల వచ్చే నిందలు సంతోషమే, చెప్పటం వల్ల వచ్చే కష్టం ఆనందమే కదా. ఇక్కడ ఇంకొక ఒరిజినల్ విషయం ఏంటి అని అంటే, ఆయన రామోద్గిలాదు మీదికి వెళ్ళేలా చేయాలి అని అన్నది కూడా దేవుని మాటే, ఎందుకంటే వీనికి మూడింది కాబట్టి కదా. అయితే దానికి వ్యతిరేకంగా ఈయన వచ్చి చెప్పటంతో ఒక క్లారిటీ ఏమొచ్చింది అని అంటే, మన ప్రవక్త అయినటువంటి మీకాయా గారు, ఆ మీకాయా గారిని శిక్షించండి, అతన్ని మీరు క్లేశన్న బాణములతో అతన్ని బంధించండి అని రాజుగారు చెప్పినప్పుడు, రాజుగారితో ఆయన చెప్పినటువంటి మంచి మాట ఏంటో చెప్పనా? చదవండి ఒక్కొక్కసారి తీయండి. 22వ అధ్యాయము, 22వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 28వ వచనంలో మీకాయా గారు ఏం చెప్తున్నాడు చూడండి. సకల జనులారా నా మాట ఆలకించుడి అని చెప్పాను. ఎన్నో వచనం అది? రాజువైన నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలుకలేదు అని ఫిక్స్ అయిపోండి మీరు అని జనులతో చెప్తున్నాడు. ఇప్పుడు యుద్ధానికి రామోద్గిలాదు మీదకి వెళ్ళాడు అహాబు రాజు, తిరిగి వచ్చాడా? తర్వాత సందర్భం చదివితే మారు వేషం వేసుకొని మీరు వెళ్తారు. ఎంతో కొంత డౌట్ ఉంది అతనికి. మీకాయా గారు చెప్పింది నిజమే అనేటువంటి ఎంతో కొంత ఉంది. మేబీ ఆప్షనల్ అనమాట. పరిపూర్ణంగా నమ్మలే, నమ్ముతున్నాడు కానీ పరిపూర్ణంగా నమ్మలే. నమ్మటం వేరు, పరిపూర్ణంగా నమ్మటం వేరు. నమ్మాడు, ఒకవేళ ఆయన చెప్పింది రైట్ అయితే నేను తప్పించుకోవచ్చు అని ఆలోచనతో వేషం మార్చుకొని, రాజుగా కాకుండా వేషం మార్చుకొని మామూలుగా వెళ్తాడు. మామూలుగా వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ఎంత వేషం మార్చుకున్నా ఎదుటిన్నటువంటి రాజుకు తెలియదేమో కానీ నీ చావు ఈ రోజు అని ఫిక్స్ చేసిన దేవుడు తెలియదా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా దేవుడికి తెలియదా? ఆ దేవుడు ఏం చేశాడంటే, అవతల శత్రుశేషం నుంచి అంటే అవతల నుంచి ఎవరో బాణం వేశారు, గురి కూడా కళ్ళు మూసుకొని ఎవరో బాణం వేశారు. ఆ బాణం సర్రం తీసుకొచ్చేసి దేవుడు అనే గుండెల్లో కూర్చాడు, రథంలోనే పడి చచ్చాడు. క్షేమంగా ఇంటికి రాలేదు, చచ్చిపోయాడు. ఇప్పుడు జనాలకి ఏం అర్థం కావాలి? ఎస్, మీకాయా చెప్పింది రైట్. ఈ 400 మంది ప్రవక్తలు గుంపు ఎంతమంది ఉన్నా వీళ్ళు చెప్పింది అబద్ధం అని రుజువు అయిందా లేదా? అలా రుజువు అవ్వాలి అని అంటే నిజం నువ్వు చెప్పాలన్నా వద్దా? ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపేణ ఖచ్చితంగా దేవుడు రుజువు పరుస్తాడు. ఆల్రెడీ బైబిల్లో రుజువు పరిచేశాడు. యేసు దేవుని కుమారుడు అని, చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా రుజువు అయ్యాడా లేదా? దాన్ని రుజువు అయిన దాన్ని నువ్వు బలంగా చెప్పగలుగుతున్నావు ఈరోజు? ఆయన చెప్పిన తర్వాత, మీకాయా గారు చెప్పిన తర్వాత రుజువు అయింది, కానీ ఆల్రెడీ రుజువైన దాన్ని కూడా చెప్పలేకపోతున్నావు నువ్వు. ఎంత లోపం, అవునా కదా? వాళ్ళకి అర్థమైపోయింది, తర్వాత అయినా అర్థమవుతుంది కదా. రాజు చనిపోయాడు అంటే జనాలందరికీ నువ్వు క్షేమముగా వెళ్ళి క్షేమముగా రిటర్న్ తిరిగి వస్తే నేను చెప్పింది అబద్ధం, వాళ్ళు చెప్పింది రైటు. నువ్వు కనుక సచ్చి తిరిగి వచ్చావనుకో, శవమై తిరిగి వచ్చావనుకో, నేను చెప్పింది రైటు, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ 400 మంది అబద్ధకులు అని అర్థం. దాంతో నిర్ధారించుకుంటారా లేదా? ఆ అవకాశం రావాలంటే నువ్వు చెప్పాలి కదా. చెప్పకపోతే ప్రమాదం కదా. అందుకోసమే నిజం చెప్పాలి ఖచ్చితంగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజం చెప్పాల్సింది. కాబట్టి ఇది ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని కూడా దాగుడు మూతల దండాకూరని ఆడుతున్నారో, సత్యాన్ని చెప్పకుండా తిరుగుతున్నారో, అలాంటి వాళ్ళ యొక్క మనోనేత్రాలు వెలిగింపబడటం కోసం మాత్రమే కాకుండా
ఇందులో మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అని అంటే, మనుషులకు కాదు మనం భయపడాల్సింది దేవునికి, మనుషుల మాటలకు కాదు మనం విలువివ్వాల్సింది దేవుని మాటలకు. ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా కూడా దేవుని మాట మీద నిలబడాలి, దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి, నడవాలి అని నిర్ణయించుకోవాలి తప్ప జనాలకు భయపడి దేవుని మాటకు దూరం కాకూడదు. లోకానికి భయపడి, డబ్బుకు భయపడి, కష్టాలకు భయపడి, శ్రమలకు భయపడి దేవునికి దూరం కాకూడదు, దేవుని మాటలను ధిక్కరించకూడదు అనే విషయం మీకు మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా? ఈరోజు వచ్చిన నష్టాన్ని దేవుడు ఏదో ఒక రోజు మళ్ళా కూర్చగలడు. నమ్మకం నీకుంటే, విశ్వాసం నీకుంటే. అవునా? కానీ అదేదో చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులను బట్టి దేవుని మాటలను ధిక్కరించి ముందుకు సాగే ప్రయత్నం చేస్తే అది శాశ్వత కాల నష్టానికి దారితీస్తుంది. కాబట్టి అలా మీరు నేను మనం ఎవరు చేయకూడదు అని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలో ఇచ్చిన ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు వాసనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నా తండ్రి గురైనా